సంఘ వధువు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాయి? వరుడు కొరకు. ఆ వరుడు నిన్ను చూపించుకోవాలనుకున్నాడు, నీ సౌందర్యాన్ని చూపించాలనుకున్నాడు కదా. ఆయన వచ్చి నేను పిలిచినప్పుడు ఇప్పుడు కాదులే తర్వాత వస్తానే అన్నట. ఎప్పుడు బాప్తిసం తీసుకుంటా, ఇప్పుడు కాదులే అన్న, తర్వాత టైం ఉందిలేనా, నువ్వు వాళ్ళెవడు వాడిని ఇప్పుడు కాదన్నా కదా. సమయం నాకు చెప్పచ్చు, ఆయన వచ్చి పిలిచినాక చెప్పటాలు లేవు ఉందా. ఆ వాక్యాన్ని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక మధ్యలో ఒక మాట అన్నాడు. అరే ఇక్కడ మొక్క పెట్టాను, ఈ మొక్క వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, నేల వ్యర్థమైపోతుంది, ఈ మొక్క బీకేసి ఇంకో మొక్క పెట్టండి రా అన్నాడు. ఏంటది? అంజూరపు చెట్టు. ఏంటది? అంజూరపు చెట్టు. ఈ మొక్క పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది, కాపు కాయాలి, కాయట్లా. యజమానుడికి ఆశీర్వాదకరంగా లేదు, ఈ నేల వ్యర్థమైపోతుంది, దీన్ని వీక్ ఇంకోటి. కనుక మన యజమానునికి మనము పేరు తెచ్చేవారిగా, మన యజమానుడు మనల్ని పిలిచినప్పుడు మెప్పును ఆనందమును మనకి ఆయనకి కలగాల. మన వలన మెప్పును ఆనందమును కలగాల, సంతోషం కలగాల. నా వధువా నా కన్నిక అని నిన్ను చూపించుకోవాలనుకుంటున్నాడు ఆయన, నన్ను చూపించాలనుకుంటున్నాడు ఆయన. ఆయన సన్నిధిలోకి నేను వెళ్ళాలంటే హర్షరోషు భార్య ఎంత చక్కనిదని పేరు పొందిందో ఆ చక్కదనాన్ని తన యజమానుడికి మహిమకరంగా వినియోగించాలి. తన యజమానుడు మాటి వెళ్ళాలా. నేను ఎవరు? ఏది? నేను నర్తకినా? నేను పిలిచింది నర్తకిగా పిలిచాడా? నర్తకిగా పిలిచాడేమన్నా? నాట్యం చేద్దురా అన్నాడా? నీ సౌందర్యాన్ని, నా భార్య అయినా నా రాణి సౌందర్యాన్ని మీకు చూపిస్తా. 180 రోజులు చూసిన సౌందర్యం మీరు, ఈ రోజు సౌందర్యం మీరు. అందుకు ప్రభు మనం పిలిచింది ఎందుకంటే నువ్వు తనకు మహిమకరంగా ఉండాలని, నువ్వు తనకు నీ పరుగు ఆయనకి ఏ విధంగా ఉండాలా? గ్యాజీ లేకుండా చెప్పండి, ఎలా ఉండాలా? మన పరుగు గ్యాజీ లేకుండా లేదు, లేకపోతే కల్చర్ గాజీ లేకుండా లేదు. మన పరుగు ఏ విధంగా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, అహిమయస్సు లేకుండా, పిలుపు లేకుండా, పిలుపు లేకుండా. మన పరుగు అహిమయస్సు లేక పిలుపు లేకుండా. పిలుపు పరిగెత్తాడు, రక్షించాడు ఆత్మని. నీ పరుగు నీ కుటుంబంలో పరిగెత్తాలా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ రక్త సంబంధికులను, బంధుమిత్రులు, నీ శ్రేయభిలాషులను, నీ బిడ్డలను నువ్వు రక్షించుకోవాలి. వారి కొరకు ఎదురు చూస్తున్న పాతాళపు ఆ ద్వారం నుంచి వారిని విడిపించాలా. అందుకు నిన్ను పిలిచాడు ప్రభు. నీవు దేవునికి మహిమకరంగా ఉండటానికి, నీ సౌందర్యాన్ని, నీ పనితనాన్ని ఆయన చూసి నీ పనితనాన్ని మెచ్చుకోవటానికి, నీ పనితనాన్ని గురించి అనేకులు